గత కొద్ది రోజులుగా వరి కొనుగోలు వ్యవహారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధభేరిగా నడుస్తుంది. ఏప్రిల్ 4 నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ రూపాలలో నిరసనలు కొనసాగిస్తుంది. ఈ విషయంలో కేసీఆర్ చలో ఢిల్లీ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని V3 సమర్పిస్తున్న వారు గంపా వెంకటేష్ గుప్తా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా DCCB డైరెక్టర్, ఆమనగల్లు కర్తాల్ మండల PSCH చైర్మన్. చూసన్నా భారతీయ జనతా పార్టీ కళ్ళు తెరిచి తెలంగాణ రైతుల పక్షాన నిలబడుతుందని, తెలంగాణ రైతుల యొక్క పండించినటువంటి వడ్లన్నీ కూడా వరిధాన్యం అంతా కూడా కొంటదని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ దేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క నీతిని అవలంబిస్తూ, ఒక్కొక్క పాలసీని అవలంబిస్తూ తెలంగాణ రైతుల నడ్డి విరిచే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఢిల్లీకి వచ్చినటువంటి తెలంగాణ ప్రజాప్రతినిధులను చూసి, ఢిల్లీకి వచ్చినటువంటి తెలంగాణ రైతులను చూసి మేల్కొని తెలంగాణ రైతుల పక్షాన్ని నిలబడాలని డిమాండ్ చేస్తాం. ఒక పక్క ఢిల్లీలో నాగర్ ఎంపీ మరి పోతుగంటి రాములు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి సార్, కేంద్రంలో కూడా పార్లమెంట్లో కూడా నిరసన కూడా తెలియజేశారు గ్రామ సభల్లో కానీ అన్ని కొన్ని చోట్ల కూడా చేసినప్పుడు కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఈ అల్టిమేటం దారి చేసినట్టేనా? ఈరోజు తెలంగాణ రైతాంగం కొరకు ఒడ్లు కొనుగోలు చేయాలని చెప్పి సంవత్సరం కాలం పాటము మేము ధర్నాలు, రాస్తా రోకోలు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో మరి ధర్నాలు చేయడం జరిగింది. పంజాబ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ధాన్యంగా ఉంటుండ్రో మా తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధంగా కొనాలని చెప్పి, రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పి మేము మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు దేశవ్యాప్తంగా మరి ప్రజానీకానికి తెలియజేయాలని చెప్పి మరి దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఈ ధర్నా కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని జరుపుతున్నాం. ఇప్పటికైనా మోడీ గారు మనసు మార్చుకొని రైతుల పక్షాన నిలబడాలని చెప్పి కోరుతున్నాం. సో కలకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు నిరసన దీక్షలో పాల్గొన్నారు. వాటిని మనకు చెప్పండి సార్, ఈ యొక్క దీక్షదారు రైతులకు ఎలాంటి సమాచారం ఇచ్చే అవకాశం ఉంది? గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో తెలంగాణలో రైతులు పండించిన వరిధాన్యం చివరి గింజ కొనే వరకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి చివరి గింజ కొనే వరకు కూడా ఈ ఉద్యమం ఆగదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం పట్ల వివక్ష చూపించడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం అంటే ఒక సవతి తల్లి ప్రేమగా ఇలా ఈ ప్రధానమంత్రి గారు చూడడం జరుగుతుంది. ప్రధానమంత్రి చర్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలా రాజ్యాంగంలో ఏముంది? ఇవాళ రాజ్యాంగంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది. దాని ప్రకారంగా ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసి ఎక్కడైతే భారతదేశంలో మరి అందరికి కూడా ఆహార ధాన్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలి. దుర్భిక్షం కానీ, కరువు కాటకాలు వచ్చినప్పుడు, అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు పంటలు పండినటువంటి రాష్ట్రాలకు పండించినటువంటి రాష్ట్రాలను సేకరించి నిల్వ పెట్టుకొని ఆ విధంగా సరఫరా చేయాలి. 4 సంవత్సరాల వరకు ఫుడ్ గ్రెయిన్స్ మొత్తం కూడా నిలబెట్టుకోవాలి. కరువు కాటకాలు వచ్చిన 4 సంవత్సరాల వరకు భారతదేశంలో ఎవరు కూడా ఆకలి చావులు చావకూడదు. కాబట్టి ఇంకా ఎక్కువైతే ధాన్యం ఎక్కువైతే భారత ప్రభుత్వం సేకరించి ఆ విధంగా ఈరోజు మరి బాయిల్డ్ రైస్ కొనాలి. తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడు పంట వేసవికాలం కాబట్టి ఎక్కువ నూకయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా భారత ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కానీ భారత ప్రభుత్వం మొండికేసి ఇలా పార్లమెంటు సాక్షిగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు తెలంగాణలో పండించిన వరిధాన్యాన్ని మేము కొనమని చెప్పి కరాఖండిగా చేసిండు. ఆయన రైతు వ్యతిరేకి. ఈ బీజేపీ ప్రభుత్వం కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వం. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు వరిధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్నటువంటి చట్టం ప్రకారంగా, కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారంగా కొనుగోలు చేయాలి. ఎఫ్సిఐ గోడౌన్లు ఇంకా పెద్ద ఎత్తున నిర్మాణం చేయాలి. 4 సంవత్సరాలకు ధాన్యాన్ని నిల్వ పెట్టుకోవాలి. ఆ విధంగా పెట్టుకొని ఒకవేళ మన భారతదేశానికి సరిపోగా మిగిలినటువంటి ధాన్యాన్ని ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసి ఆ విధంగా మొత్తం కూడా మనకు ఇతర దేశాల డబ్బును కూడా సమకూర్చుకొని భారతదేశ అభివృద్ధి కొరకు ఉపయోగించుకోవాలి. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ ఉద్యమం ప్రారంభమైంది. భారతదేశ వ్యాప్తంగా కూడా తప్పకుండా మా టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి అందరూ కూడా మద్దతు పలుకుతున్నారు. రేపు రాబో రోజుల్లో ఈ కేంద్ర ప్రభుత్వ బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి
తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టి ఏ విధంగా మరి మెడలు వంచి సాధించుకోవడం జరిగిందో ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వాన్ని మెడలు వంచి ధాన్యము కొనుగోలు చేసే వరకు విడిచిపెట్టమని ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి ధర్నా సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. టీఆర్ఎస్ పార్టీ బొమ్మెర రామూర్తి గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. చెప్పండి సార్. ఈరోజు జరుగుతున్న దీక్ష తెలంగాణ రైతులను అవమానపరుస్తూ తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ వాదాన్ని కూడా ఇంకా కించపరుస్తున్న మోడీ గారి నియంతృత్వ ధోరణికి నిరసనగా తెలంగాణలో పండించిన ప్రతి వరి గింజను కొనాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఈ దీక్షలో మొత్తం తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, తెలంగాణ అభివృద్ధిని తట్టుకోలేకపోతున్నాడు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కూడా తట్టుకోలేకపోతున్నాడు. కాబట్టి తెలంగాణలో పండించిన పంటను కొనమంటే రకరకాల సాకులు చెప్పి తెలంగాణ ప్రజలని అవమానపరుస్తున్నారు. మా మంత్రులు వచ్చి అడిగితే మీరు నూకలు దేవను నేర్చుకోండి అని చెప్పే ఒక దుర్మార్గమైన ఆలోచనలో ఈ మోడీ ప్రభుత్వం ఉన్నది. ఈ మోడీ ప్రభుత్వం ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో ఈరోజు కూడా తెలంగాణ వడ్లను కొనేదాకా కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి వడ్లు కొనేదాకా మా పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో ఢిల్లీలో జరుగుతున్నటువంటి నిరాహార దీక్షకు మరి ఎమ్మెల్యే చంపేట ఎమ్మెల్యే గారు గోలబారాజు కూడా వచ్చారు. వారిని తెలుసుకున్నారు. చెప్పండి సార్, మొత్తం మీద కేసీఆర్ గారు ఏం చెప్పబోతున్నారు ఈరోజు? రైతే కేంద్రంగా గత 8 సంవత్సరాల నుంచి పాలన కొనసాగిస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ పార్టీ యొక్క ఏకైక లక్ష్యం రైతును రాజు చేయాలని, రైతులు పండించినటువంటి ధాన్యాన్ని ప్రతి గింజను కూడా కేంద్రం కొనాలి, కేంద్రం బాధ్యత అని మేము ఎంత రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసినా ఈ ఢిల్లీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా కనిపించడం లేదు. కాబట్టి వారి బండారం, వారి దౌర్భాగ్యం, వారి రైతు వ్యతిరేక విధానాన్ని ఢిల్లీ కేంద్రంగా ఎండగట్టాలనే ఒక ఆలోచనతోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా ఈ పోరాటం ఇంతటితో ఆగదు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగాన్ని సంఘటితపరిచి ఖచ్చితంగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఉన్నటువంటి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా మేము పనిచేస్తాం. ఖచ్చితంగా తెలంగాణలో పండించినటువంటి వరి ధాన్యాన్ని మొత్తంగా కేంద్ర ప్రభుత్వం విధిగా కొనే విధంగా మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. సో మొత్తం మీద చూస్తే 3 క్వశ్చన్స్ అరేంజ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. మిల్లర్లతోటి మిలాఖత్ అయ్యి కమిషన్ల కోసం కక్కుతు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టు కూడా షర్మిల కూడా నిన్న విమర్శించారు. అలాగే చూసినట్టు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా విమర్శించారు. దీని మీద లెక్కలేని నాయకుల గురించి కూడా మాట్లాడి దాని గురించి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా లేము. వాళ్ళు ఎక్కడ పుట్టిండ్రు, వాళ్ళ సోయి ఏంది, వాళ్ళ ఆలోచన ఏంది, వాళ్ళ తెలంగాణ వ్యతిరేక విధానం ఏందో వాళ్ళనే అడగని చెప్తారు. ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక 2 మాటలన్నా ఏ రాష్ట్రంలో లేనటువంటి ఈ యొక్క దీక్ష గురించి మరి ఒక తెలంగాణలో ఎందుకు జరుగుతుంది? కేంద్రంతో పోషకనైనా లేకపోతే ఇక్కడ తేడా వచ్చిందన్నట్టు కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులలో ఏకైక నాయకుడు స్వయానా రైతు అయినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారు రైతుల పక్షాన ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, బీటెక్ చేసినటువంటి ప్రతి యువకుడు కూడా మంచి పై చదువులు చదివినటువంటి వాళ్ళు కూడా వ్యవసాయం పైన మక్కువ పెంచుకున్నటువంటి ఈ తరుణంలో అప్గ్రేడ్ అవుతున్నటువంటి ఈ సమాజాన్ని అగ్రికల్చర్ వైపు, వ్యవసాయం వైపు మళ్ళినటువంటి ఈ సమాజాన్ని కాపాడాలనే ఉద్దేశంతోన స్వయాన రైతు అయినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి గారు ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. సో చెప్పండి సార్, కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు ఈరోజు? సోయి లేని కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి దీక్షతో కళ్ళు తెరవాలి. తెలంగాణ ఇంత బ్రహ్మాండంగా వ్యవసాయ రంగంలో ముందలు పోతున్న క్రమంలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని మొత్తం కొనాలి. ఇవాళ మేము ఢిల్లీ వరకు ఇవాళ రైతుల పక్షాన ప్రజాప్రతినిధులు వచ్చి ధర్నా చేస్తున్నట్టనే దాని సీరియస్నెస్ అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా బేసిజాలకోకుండా ఇలా కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాలకు ఎట్లా సపోర్ట్ చేస్తుందో ఆ విధంగా 100% కొనాలనే మా డిమాండ్. ఈ డిమాండ్ తోటైనా మోడీ గారికి, పీయూష్ గోయల్ గారికి ఇంత సోయి రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. మండల కేంద్రాల్లో జాతీయ దారిలో కూడా రాస్తారోకలు కూడా తెచ్చారు కదా, ఎలా ఉంది స్పందన? రైతుల నుంచి ఎలా వచ్చింది? చాలా బ్రహ్మాండంగా. రైతులకు తెలుసు కదండి, రైతులు 2014 కంటే ముందున్న పరిస్థితి ఏంది, 2014 తర్వాత పరిస్థితి ఏంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు ఏంది రైతులకు స్పష్టంగా తెలుసు. ఇవాళ బీజేపీ నాయకత్వం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ రైతులను ఏదో రెచ్చగొట్టే రీతిలో, రైతులను కన్ఫ్యూజ్ చేసే రీతిలో ఏదైతే ప్రయత్నం చేస్తారో అది వాళ్ళకే ఉల్టా కొడుతుంది. వాళ్ళకి అర్థమైపోయింది. రైతులందరూ ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే బీజేపీ నాయకత్వం అర్థం చేసుకోవాలి కదా. సో సరే, శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే మరి ప్రభుత్వ విప్ మరి అరకపూడి గాంధీ గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. చెప్పండి సార్, మరి రైతు ప్రతి గింజ కొనాలని, అలాగే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గారు కూడా ప్రస్తుతం మాట్లాడుతున్నారు. సో చెప్పండి సార్,
ఢిల్లీలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా వచ్చారు. ఏం చెప్పాలంటారు కేంద్ర ప్రభుత్వానికి? మీకు తెలుసు, గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణి, కొన్ని రాష్ట్రాల్లో ధాన్యం సేకరణ, కొన్ని రాష్ట్రాల మీద పక్షపాత ధోరణి అవలంబిస్తూ తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంట కొండాలి అని చెప్పి అనేక మార్లు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రి గారు అనేక విజ్ఞప్తులు చేస్తూ రకరకాల నిరసనలు చేస్తూ అయినప్పటికీ కూడా మీరు చెప్పినట్టుగా గల్లీ గల్లీలో నినాదం వినిపించాం, రాష్ట్ర స్థాయిలో వినిపించాం. కేంద్రం కళ్ళు తెరవాలి, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, రైతు కమిటీ సభ్యులు, రైతులు కూడా ఢిల్లీ వరకు రావడం జరిగింది. దీని ద్వారా జరిగినటువంటి కార్యక్రమాలు రైతు ఆశయ సాధన ఒకటే ఒక కోరిక, పండించిన పంట కొనాలి అనేది. ఈనాటి కొత్త నిబంధనలు మేము పెట్టలే, ఆనాటి నుంచి కేంద్ర ప్రభుత్వాలు ఆచరిస్తున్నటువంటి ఆచరణ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నా తప్పించి ఈ పక్షపాత ధోరణిని మానుకోవాలి అని చెప్పి కేంద్రానికి అన్ని రకాల అభ్యర్థనలు, సూచనలు, ధర్నాలు, డిమాండ్లు స్వయానే వాళ్ళ ముఖ్యమంత్రి గారితోనే ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించాలి, రైతులకు అవి చేస్తాం ఇవి చేస్తామని మోసపూరితమైనటువంటి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల పక్షపాత ధోరణి అవలంబిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈరోజు ధర్నా చేస్తున్నాం. ఖచ్చితంగా దేశమంతా కూడా ఈరోజు చూస్తూ ఉంది. వాళ్ళు చేసిన తప్పులేంటో సరిదిద్దుకొని కళ్ళు తెరిచి రైతుకు న్యాయం చేస్తారా లేదా అనే దాని మీద ఈరోజు నిలదీసి కార్యక్రమం చేసి తదుపరి కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుంటాం. చెప్పండి సార్. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, ఎంపీలు, చైర్మన్లు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా నాడు ప్రధానమంత్రి గారు అన్నాడు రైతులు లేని రాజ్యం లేదని. ఈరోజు ఈ విధంగా చేయడం చాలా అన్యాయం. దాన్ని మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఆనాడు ఎవరు కూడా చెరువులు నీళ్ళు ఉండకపోతున్నారు, చెల్లాలు ఎండిపోయి ఉంటుండే. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఎంతో దయతో ఆయన చెరువులను నింపి అన్నీ చేసి రైతులకు వరిసే నలుకోవాలని చెప్పి రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేసిన తర్వాత ఈ మోడీ గారు దీన్ని నేను ఒడ్లు కొనా ధాన్యం కొన అనేది చాలా చెడ్డూరుకం ఇది. అందుకని మేమందరం కూడా మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే రైతులు ఏంది రాజ్యం లేదు. ఎంతో కష్టపడి ఈరోజు మనమందరం కూడా తెలంగాణ బంగారు తెలంగాణ కలగాలని ప్రజలందరూ సుఖ సంతోషంతో ఆలోచిస్తే ఈరోజు మన మోడీ గారు ఈ విధంగా చేయడం చాలా కష్టం. మేమందరం కూడా ఈరోజు హైదరాబాద్ నుంచి కూడా ఢిల్లీకి వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేయని పరిస్థితి మన మోడీ గారు తీసుకొచ్చినారు. దాని ముఖ్యమంత్రి గారు మేమందరం ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ప్రజలకు ఏం చేయాలని ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది. ఏదేమైనా ఇలాంటి కార్యక్రమం మేమందరం కూడా రైతులకు న్యాయం జరిగిందాక మేమందరం కూడా పోరాడి ఏదైతే పంజాబ్ ప్రజలు కోరుకున్నారో మేము కూడా ఆ విధంగా కోరుకొని ఏదేమైనా ఢిల్లీకి మేము ఈరోజు ఢిల్లీ ప్రజలకు అందరూ తెలపాలని చెప్తున్నాం మేమందరం. సైడ్ ఉండండి, వీషేప్లు ఉండాలి, వీషేప్లు ఉండండి. రెడీ 1 2 3 రెడీ 1 2 3 దయచేసి తెలంగాణ. సో మరి మంత్రివర్యులు గంగల కనపల గారు ప్రస్తుతం మరి కేంద్ర ప్రభుత్వం పైన నిరసన చేస్తున్న కేసీఆర్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి న్యూస్లు చెప్పండి సార్.
చెప్పండి మేడం, కేంద్ర ప్రభుత్వంకి ఎలా అల్టిమేట్ జారీ చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా కొనే వరకు ఇలాగే పోరాడతాము. ఎందుకంటే సాధించుకునే వరకు ఈరోజు పోరాడి తెలంగాణ సాధించుకున్నాము. అలాగే మోడీ దిగి వచ్చి మరి ఒడ్లు కొనే వరకు వదలమని చెప్పడం. మీకు ఇచ్చిన స్థానాల్లో జర కూర్చోండి ప్లీజ్. కూర్చోవాలమ్మా ప్లీజ్. అందరం కూర్చుంటేనే కదా మరి అందరు కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈ రైట్ సైడ్ లో కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు లోపలికి వచ్చి కూర్చోవాలి. స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయండి. సెక్యూరిటీ వాళ్ళకి సహకరించి స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయండి. అక్కడ ముఖమాటం పలకండి, దండం పెట్టండి, కడుపు తలకా పెట్టండి. కొంచెం ఇంకొచ్చి తీసుకోండి నాన్న, మీరు కొంచెం ఇంకొచ్చి తీసుకోండి. దయచేసి రాజేష్ అన్న గారు ప్లీజ్, తెలంగాణ భవన్ రాజేష్ అన్న గారు ప్లీజ్, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను, గౌరవ ఎమ్మెల్యేలను, గౌరవ ఎమ్మెల్సీలను, గౌరవ ఎంపీలను, గౌరవ కార్పొరేషన్ చైర్మన్లను, జిల్లా పరిషత్ అధ్యక్షులు దయచేసి గారు వచ్చారు ప్రస్తుతం మనతో. చెప్పండి సార్. ఇవాళ అన్నం పెట్టే రైతు గురించి మా ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మనసున్న మహారాజు జన హృదయ నేత బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇవాళ ఢిల్లీలో నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. దానికోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ రావడం జరిగింది. సో పెద్ద ఎత్తున రైతు బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారి నాయకత్వం దేశవ్యాప్తంగా కావాలి. కేసీఆర్ గారి నాయకత్వంలోనే రైతులకు న్యాయం జరుగుతుంది అనే ఒక భావనతో కదిలి వచ్చిన మీరందరూ కూడా, మనమందరం కూడా క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేశ నేత మాట్లాడదామండి. భరత్ గారు ఉన్నారు. చెప్పండి సార్, దీక్షతోటి ఏం చెప్పబోతున్నారు? ఖచ్చితంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం పంజాబ్లో ఓట్లు కొనుగోలు చేస్తుందో అదేవిధంగా తెలంగాణలో పండిస్తున్న ప్రతి ఒక్క ధాన్యాన్ని, రైతులు పండిస్తున్న ప్రతి ఒక్క ధాన్యాన్ని కూడా తప్పకుండా కొనుగోలు చేయాలి. అదే డిమాండ్ తోటి ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే దిశానిర్దేశం చేసిరో ఈ ఢిల్లీలోనే ఖచ్చితంగా తెలంగాణ రైతులు పండించే ప్రతి ఒక్క ధాన్యాన్ని ఓట్లు కొనేదాకా కూడా ఈరోజు ఇక్కడ ధర్నాలు చేయబోతున్నామని తెలియజేస్తుంది. నమస్తే. ఎమ్మెల్యే కాదు రాజా గారు వచ్చారు. చెప్పండి సార్, వరి మీద దీక్ష మరి ఏ దిశగా వెళ్ళే అవకాశం ఉంది? కేసీఆర్ గారు ఒక దీక్ష పట్టిందంటే తప్పకుండా లక్ష్యం నెరవేరే వరకు ఊకిన ప్రసక్తి లేదు. ఆనాడు తెలంగాణ ఉద్యమం నుండి మొదలుపెట్టి ఈనాడు రైతు తెలంగాణలో పండిన వేసంగి పంట పూర్తి స్థాయిలో కొనాలనే ఏకైక నియంతో ముందుకు పోతుంటే తప్పకుండా లక్ష్యాన్ని నెరవేరే వరకు ఈరోజు ధర్నాతో మొదలై రాబోయేలో ఎంతకైనా తెగించి కేసీఆర్ గారు ఏ పిలిపిస్తే ఆ పిలుపు తెలంగాణ మొత్తము, రైతాంగం మొత్తము, సకల జనులు మొత్తము కేసీఆర్ గారి పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం చేత వేసంగిలో పంటలు కొనిచ్చి తీరుతాం. సభ్యులు బడుగులింగ యాదవ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి సార్, కేంద్ర ప్రభుత్వం మరి పార్లమెంట్లో కూడా నిరసన తెలియజేశారు, అయినా కూడా మరి ఎంత దూరం పోయే అవకాశం ఉంది? ఈ ప్రభుత్వానికి 5 నెలల నుంచి ఎన్నిసార్లు చెప్పినా దున్నపోతు మీద వానపడ్డట్టే ఉంది. తెలంగాణ రైతులకు నోట్లో మట్టి కొట్టే కాడికి తెచ్చిర్రు. అందుకనే విధి లేక ఇవాళ అందరం కూడా చివరి ప్రయత్నంగా ఈ ఢిల్లీలోనే ఉండి ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు కూడా దిగి రాకుంటే ఇక కేసీఆర్ గారు తీసుకునే నిర్ణయానికి అందరూ పార్టీ కట్టుబడి. ఎక్కడ లేని విధంగా మీరు నల్ల డ్రెస్ వేసుకొని వచ్చారంటే మీ యొక్క పూర్వ నల్గొండ జిల్లా మీద ఏం తెలిపారు? నిరసన తెలపాలని నలుపుది. తర్వాత ఇది చేనేతకు కూడా గుర్తు, ప్రతి సోమవారం మేము వేస్తాం కాబట్టి బ్లాక్ డ్రెస్ ద్వారా నిరసన తెలపాలనేది మా యొక్క జిల్లా ఆలోచన.
కుమార్ నాయక్ గారు కూడా ప్రస్తుతం వచ్చారు. ఢిల్లీలో జరుగుతున్న నిరసన చూశారు. మరి దేవరకొండ నుంచి రైతుల పక్షాన ఏ మేర మీరు పోరాడుతున్నారు, ఎలా ముందు తీసుకెళ్తారు? తెలంగాణలో పండిన వరి ధాన్యం యాసంగి పంటను కొనుగోలు చేయాలని గత 15 రోజులుగా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నాం. మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు, జిల్లా కేంద్రాల్లో దీక్షలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి పదే అనేక పర్యాయాలు చెప్పినా విన్నవించుకోకుండా తెలంగాణ రైతుల్ని మోసం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఈ నిరసనను తెలియజేయాలని చెప్పి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా వేలాది మంది పాల్గొంటూ ఉన్నారు. తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని పూర్తిగా కొనేంత వరకు ఈ నిరసన కార్యక్రమాలు కానీ రానున్న రోజుల్లో మరింత ఈ పోరాటాన్ని ఉధృతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం. సో ఏ రాష్ట్ర తెలంగాణలో ఎందుకు చేస్తున్నారు అంటే కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తానికి చేస్తున్నారంటూ కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. లేదు, ఇది కేంద్ర ప్రభుత్వమే కావాలని తెలంగాణ మీద కక్ష కట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద రాజకీయ కక్షతోటి మాత్రమే తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తూ ఉన్నది. పంజాబ్లో కొంటుంది, హర్యానాలో కొంటుంది, ఛత్తీస్గఢ్లో కొంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినప్పుడు కేసీఆర్ని రాజకీయంగా ఎదుర్కోలేక కావాలనే కుట్రబంతా ఉన్నది. ఆ కుట్రను ఛేదించడానికే ఈ దీక్షలు చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు అయిన తర్వాత మిగతా వాళ్ళందరూ కొద్దిగా దానికి కూర్చోవాలి. దయచేసి కోఆపరేట్ చేయాలి. పార్టీ రాష్ట్ర నాయకులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా కొద్దిగా ఎన్నికకి కూర్చోవాలి. ఫస్ట్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు దయచేసి స్థానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి నేను పేరు పెట్టి ఒక్కొక్కరు చేయకూడదు. దయచేసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాని వాళ్ళందరూ కొద్దిగా ఎన్నుకోవాలి. భూమనాయక్ గారు, రాంబాబు గారు, ఎమ్మెల్యేలకు స్థానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నా. కొద్దిగా ఎన్నికకి వెళ్ళాలి. బొద్దురామన్ గారు ప్రస్తుతం దీక్షకు వచ్చారు. ఈరోజు రైతుల యొక్క వ్యతిరేక విధానం అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి నశించాలని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రైతులు, ప్రజాప్రతినిధులంతా కూడా ధర్నా చేస్తున్నాం. ఇలా కేంద్రం డెఫినెట్గా వడ్లు కొనాల్సిందే. ఇలా వరి వేయండి, వడ్లు కొంటామని చెప్పిన బండి సంజయ్ గారు ఆయన మాట మీద నిలబడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నమస్తే. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూచుకుంట్ల ప్రభాకర్ గారు, అలా చూసినట్టయితే నల్గొండ ఎమ్మెల్యే మరి కంచర్ల భూపాలరెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్. 100కు 100 పాళ్ళు కేంద్రం తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా మెడలు వంచైనా వరి ధాన్యాన్ని కొనిపిస్తాం. వరి ధాన్యాన్ని కొనే వరకు మా ఉద్యమం ఆగదు. ఎంపీలు స్థాయి వేసుకోగానే ముందు ఆ ఎమ్మెల్యే కొద్దిగా కృష్ణ, హరిబాబు మీరు కూడా ఇంకొకటి ఎన్నికెళ్ళాలి ప్లీజ్. హలో దీక్ష చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసినట్టు అనుకోవచ్చా? మా కేంద్ర ప్రభుత్వం దిగొస్తుందా, పైకి లేస్తుందా మాకు అవసరం లేదు. మాకు ఒక్కటే క్వశ్చన్ ఏంటంటే బీజేపీ రాష్ట్ర నాయకులు కొంటామన్నారు, వాళ్ళు ఎక్కడున్నారో బయటికి రమ్మని. పీయూష్ గోయల్ ఇన్ని మాట్లాడిండు, పీయూష్ గోయల్ ఎక్కడున్నారో రమ్మనేందుకే మా ప్రజాప్రతినిధులు అందరూ వచ్చిండ్రు. గల్లీ నుండి ఢిల్లీ దాకా మా గొంతుకై అందరూ వినిపిస్తున్నాం కాబట్టి దమ్ముంటే బయటికి రమ్మని చెప్పి అడుగుతున్నాం. ఒక్క 10 అడుగులు మీరు కొంచెం వెనక్కి జరగాలమ్మా ముందరికి. ఎందుకంటే మన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అక్కడ కవితగా కూడా వస్తున్నది కనుక మన మంత్రివర్యులు కూడా ఉన్నారు కాబట్టి వారికి స్థలం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు తర్వాత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. దయచేసి కొంచెం వెనక్కి జరగాలి. ఇప్పుడే మన ప్రతినిధులు వారికి కేటాయించిన సీట్ కంటే ముందరకు వచ్చి మ్యాట్లు కూర్చోవాల్సి వస్తున్నది మన మంత్రులు, మన ఎమ్మెల్యేలు. కాబట్టి వెనకాల నేను అనౌన్స్ చేస్తున్నట్టుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు నేను మైక్లో పేరు పెట్టి చెప్పి ఎన్నికి పోమంటే మర్యాద ఉండదు బ్రదర్.
దయచేసి అన్నింటిలో భావించకుండా దయచేసి అందరూ కొంచెం వెనక్కి జరగాలి. అక్కడ ముందు భాగాన కూర్చున్న సోదరులంతా ప్లీజ్ మా ప్రకాష్ గౌడ్ అన్న వెనక లైన్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేట్ ఏ విధంగా జారీ చేసే అవకాశం? మాది ఒకటే డిమాండ్, రాజ్యాంగంలో భద్రపరిచినటువంటి ఏదైతే ఆహార భద్రత చట్ట ప్రకారం వరి కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఏదో ప్రధానమంత్రి సీట్ అడుగుతలేం, అదాని అంబానీ దాంట్లో వాట అడుగుతలేం. తెలంగాణ రైతుల యొక్క గోస వినిపించడానికి ఇక్కడ రాజధానికి రావడం జరిగింది. వెంటనే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి వడ్లను కొనుగోలు చేయాలని చెప్పి టీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెర్లు కుంటలు తోమిచ్చి మరి వరి ఎక్కువ చేస్తాం, 1,00,000 ఎకరాలు పండిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు ప్రజలను మరి ఇట్లా కేంద్రం కొనక ఇటు రాష్ట్రం కూడా ముందుకు రాకపోతే రైతులు పరిస్థితి ఎలా ఉండబోతుంది? మేము తెలంగాణ రైతుల సంక్షేమం మేము ధ్యేయంగా పనిచేస్తున్నాం. కేసీఆర్ గారు ఎంతో కష్టపడి మిషన్ కాకతీయ చెరువులను ఎన్నో అభివృద్ధి చేసి ఇవాళ నీళ్లు నిండుగా ఉన్నాయి. కాళేశ్వరం ప్రపంచం అభివృద్ధపడే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. మరి ఈరోజు 2 కోట్ల ఎకరాలకు పైగా ఇలా వరి వండుతూ ఉంది. మేము ఒకటే డిమాండ్, తెలంగాణ రైతుల సంక్షేమం ధ్యేయంగా మేము ఈ వరిని కొనుగోలు చేయాలని చెప్పి టీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, బ్రదర్ జై ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. చిరు దీపం ఈ జెండా, అమర వీరుల ఆశయాల ప్రతిరూపం ఈ జెండా. నిలబెట్టి తూటాలకు ఎదురొట్టి నిలిచాము, తూటాలకు ఎదురొట్టి నిలిచాము. మంత్రి నిరంజన్ రెడ్డి పోతుందా? కడతా మాట్లాడుతుందా? విచ్చేసిండు మన యువనాయకుడు అన్న కేటీ రామారావు గారు రామన్న సభా ప్రాంగణం లోపలికి ఇప్పుడిప్పుడే దయచేసి వారికి దారిని ఇవ్వాలి. ఆ వెనకాల ప్లకార్డు పట్టుకొని ముందుకు వస్తున్న సోదరులకి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు ఎక్కడైతే నిలబడి ఉన్నారో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు వచ్చారు కస్టమర్తో. చెప్పండి సార్, కేంద్రం పైన ఎలాంటి అల్టిమేట్ జారీ చేయబోయారు? కేంద్రానికి ఏం చెప్తారు ఈ సభ ద్వారా? రామన్న దగ్గరికి గుంపులు గుంపులు అసమర్థమైన కేంద్ర ప్రభుత్వం పాలన దయచేసి భారతదేశంలో కేటీఆర్ గారికి పండే పంటను నిండుగా తీసుకొని ఏ రాష్ట్రం అయితే పండుతో ఆ రాష్ట్రంకు ఇవ్వాలి. విజ్ఞప్తి చేస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో మిగులు పంట ఉంటుందో ఆ పంట తీసుకొని ఏ రాష్ట్రం ఉంటుందో ఆ రాష్ట్రానికి ఇవ్వాలి. ఏలేని అసమర్థ పాలన సాగుతుంది ఇక్కడ. ఈవెన్ రాష్ట్రాలు కాకపోయినా ఏ దేశంలో అక్కడ ఆ దేశానికైనా పంపించి
ఈ దేశ ప్రజలను ఈ రాష్ట్ర ప్రజలను రైతాంగాన్ని ఆదుకోవాలి. దాంట్లో అసమర్థత వాళ్ళు అసమర్థత వ్యక్తపడుతున్నారు, నిస్సహాయత వ్యక్తపడుతున్నారు. అట్లాంటి ప్రభుత్వం ఉండాల్సిన పనులు గద్దె దిగిపోవాలి. వాళ్ళు బాజాబ్తా ఈ దేశంలో ఉన్న వనరులు వసతులు వాడుకొని ఈ దేశాన్ని బాగు చేయాలి. ఇప్పటికే మా ముఖ్యమంత్రి అనేక సార్లు ప్రాక్టికల్గా చెప్పిండ్రు. ఇది 60-70 ఏళ్ళ వెనుకబడిన రాష్ట్రాన్ని 5-6 ఏళ్ళ లోపట్నే మొత్తం ఈ దేశానికి ఆదర్శంగా పరిపాలన రీడిజైన్ చేసి క్షేమము సంక్షేమము వనరులు వసతులు త్రాగునీరు సాగునీరు పారిశ్రామికరణ పట్టణీకరణ దేశంలో ఎట్లా ఉండాలి 60-70 ఏళ్ళు వెనుకబడ్డ రాష్ట్రాన్ని 5-6 ఏళ్ళు ఎట్లా తీర్చిదిద్దిందని ఇది రాష్ట్రాలకే తను దిక్సూచిగా నిలిచిన మా ముఖ్యమంత్రి గారు. ఈ దేశానికి కేసీఆర్ గారి పాలన అవసరం ఉంది. అలా అయితేనే ఈ దేశం బాగుపడుతుంది. ఇన్స్పెక్టర్ లేదు. దేశానికి మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. ఈ అసమర్థ పాలన ఈ నిరసన ద్వారా దేశానికి మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. జై తెలంగాణ. దయచేసి ఇక్కడ చూస్తున్నది ఢిల్లీ పురవీధులలో కేసీఆర్ గారి ఆవాస అందరికీ వినబడుతున్నది. అది చూసి కళ్ళు మండి కడుపు నుండి రాత్రికి రాత్రే మన కేసీఆర్ గారి ఫ్లెక్సీలను తొలగించిండ్రు. మా ఫ్లెక్సీలను తొలగించిందేమో పీకేసీనేమో కానీ దేశంలో రాబోయే కాలంలో మీ జెండాలని మీ ప్రభుత్వాన్ని మీ సర్కార్ని మొత్తం వేముల ప్రశాంత్ రెడ్డి కేంద్రానికి ఎలాంటి అల్టిమేట్ జారీ చేసే అవకాశం ఉంది? ముఖ్యంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక వ్యవసాయమైనటువంటి రాష్ట్రం. ఇలా భారతదేశాన్ని అన్ని రాష్ట్రాలకు కూడా వరిధాన్యాన్ని ఉత్పత్తి చేసేంత శక్తివంతమైనటువంటి రాష్ట్రాన్ని ఇలా కొనుగోలు సమయంలో కేంద్రం రైతుల మీద ఒక కక్ష సాధింపు చర్య అనేది ఇది సరి అయినది కాదు. కాబట్టి ఖచ్చితంగా వడ్లు కొనే వరకు కూడా తెలంగాణ రాష్ట్రం మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అధ్యక్షతన ఈ పోరాటం కొనసాగుతుంది. సో కేంద్ర ప్రభుత్వంకి ఎలాంటి అల్టిమేట్ జారీ చేసే అవకాశం మనం వేయదు సారేస్తాం. కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు? ఇలా తప్పకుండా తెలంగాణలో పండిన యాసంగి వడ్లను వర్షకాలం వడ్లను ఈ దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి 2 పంటలు ఎట్లయితే తీసుకుంటున్నారో మా 2 పంటల వడ్లను కూడా తీసుకోవాలని ప్రధాన డిమాండ్. తప్పకుండా తీసుకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వం బదనాం చేసేందుకే ఇలాంటి కార్యక్రమాలు టీఆర్ఎస్ చేస్తుందని అంటారు. రైతుల పక్షాన మేము పోరాడుతున్నాం. మేము కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాల్సిన అవసరం మాకు లేదు. రైతుల ప్రధాన డిమాండ్ తీరుస్తే వాళ్ళకి నమస్తే పెడతాం. 8 సంవత్సరాలలో లేనిది అన్నగారు 8 సంవత్సరాలలో లేనటువంటి 8 సంవత్సరాలలో లేనటువంటిది ఇప్పుడే ఎందుకు వచ్చింది అన్నట్టు కూడా చెప్తున్నారు. వాళ్ళు తీసుకోమంటున్నారు. ఈ 2 సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళు తీసుకోమంటున్నారు. కాబట్టి ఈ సమస్య రాబోయే రోజులలో మరి ఎలాంటి అల్టిమేట్ జారీ చేస్తారు కేంద్రాన్ని చూద్దాం. ఈ దీక్ష తర్వాత కూడా వినకపోతే అప్పుడు మా పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటాం. అటు కేంద్రం కొనక ఇటు రాష్ట్రం కొనక రైతులు కొన్ని చోట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదా. వచ్చారు. సో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు దాదాపు కూడా 1500 మందితో ధర్నా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంది? ఒక్కటే అండి, కోట్లాది ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుకున్న తెలంగాణని పాడు చేయొద్దని బీజేపీని కోరుతున్నాం. అట్లాగే పచ్చబడ్డ తెలంగాణను పాడు చేయొద్దని బీజేపీని కోరుతున్నాం. తెలంగాణ బిడ్డలు పండించేటువంటి చివరి ధాన్యం చివరి బొట్టు వరకు గింజ వరకు కొనాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ పార్లమెంట్లో చివరి గింజ వరకు కొంటామని చెప్పారు. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు చివరి గింజ వరకు కొంటామని చెప్పారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చివరి గింజ వరకు కొంటామన్నారు. కొన్నారా? కొంటలేదు. హైకోర్టు చెప్తున్నారు. పార్లమెంటు వేదికగా వీళ్ళు పచ్చి అబద్ధాలు ఆడుతున్న బీజేపీ నాయకుల యొక్క వైఖరిని ఎండగొట్టడం కోసం కేంద్రంలోని సర్కార్ దిగొచ్చి తెలంగాణ బిడ్డల యొక్క చివరి గింజ కొనే వరకు ఈ పోరాటం కొనసాగుతుందండి.
ఇక్కడ దాన నాగేంద్ర గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి చేస్తున్నటువంటి మరి తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి నిరసన దీక్షకు మరి దాన నాగేంద్ర గారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే చెప్పండి సార్. సో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అల్టిమేట్ జారీ చేయబోతున్నారు? ఈరోజు పాడి ప్రొక్యూర్మెంట్ అనేది జాతీయ స్థాయిలో 1 నేషన్ 1 పాలసీ అడుగుతా ఉన్నాము. పంజాబ్కి ఏదైతే పాలసీ ఉందో మాకు అదే పాలసీ అడాప్ట్ చేయమని చెప్తున్నాం. అందుకనే ఈ ధర్నా జరుగుతుంది ఢిల్లీలో. తప్పకుండా ఈ ధర్నా ద్వారా ఇలా కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తామని ప్రయత్నం చేస్తాం. అందరు ఎమ్మెల్యేలు అందరూ వచ్చినట్టేనా? అందరూ వచ్చారు, రైతులు కూడా వచ్చారు పెద్ద సంఖ్యలో. మీరు చూస్తున్నారు కదా, రైతులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. పెద్ద స్పందన ఉంది. ఒడ్ల అనే దానిపైన చర్చ జరుగుతుంది కదా. ఒడ్లు కొనాలంటున్నాం మేమంతా కూడా, పాడి కొనాలంటున్నాం మేము. ఎందుకంటే యాసంగిలో పండిన ప్రతి ఒక్క పంటను కొనాలని మేము డిమాండ్. కోనేరు కోనప్ప గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి సార్. సార్ కోనప్ప సార్ 2 మాటలు చెప్పండి సార్. ఈరోజు రైతు నిరసన దీక్ష ఇది ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఐకమత్యంతో బయలుదేరి రైతుల ఓట్లు కొనాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి పూర్తిగా మేము రైతులందరం పాల్గొన్నాం. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి ఈ ఓట్లు కొనే దిశగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. రైతులు అంత అయోమయంలో అంటే పండించినటువంటి పంట కాలాలలో వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇటు కేంద్రం అటు రాష్ట్రము ముందుకు రాకపోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు రైతులను రెచ్చగొట్టి ఒడ్లు పండించండి అని చెప్పి రెచ్చగొట్టి ఇవాళ ఒడ్లు తీసుకోమని చెప్పి ఇలా మాయ మాటలు చెప్తా ఉన్నారు. రైతులని ఆదుకునే విధంగా కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తారు. తప్పనిసరిగా రైతులకి అండగా కేసీఆర్ గారు ఉంటారు. తప్పనిసరిగా నిర్ణయం తీసుకుంటాం. సో మీరు ఒడ్లు కొనకపోతే దిగిపోండి, మేము పరిపాలిస్తామని చెప్పారు. ఏం చెప్పే అవకాశం ఉంది ఈ సభ ద్వారా? ఈ సభ ద్వారా కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పే అవకాశం? తెలంగాణలో పండించినటువంటి పంటను ఈ దేశంలో అన్ని రాష్ట్రాలలో ఏ విధంగానైతే పండించారో అదే పండించిన పంటను ఏ విధంగా కొంటున్నారో అదే విధంగా తెలంగాణలో కూడా పండించిన పంటను కొనాలి. ఎందుకంటే భారతదేశంలో 1 ఆఫ్ ద పార్ట్ తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ సపరేట్ దేశం కాదు. తెలంగాణ కూడా భారతదేశంలో ఒక రాష్ట్రం కాబట్టి అక్కడ దేశంలో అన్ని రాష్ట్రాలలో పండించిన పంటను ఏ విధంగానైతే కొంటున్నారో అదేవిధంగా మా రాష్ట్రంలో కూడా కొనాలని ఒక సంకేతాన్ని ఈ దేశ ప్రజలకు తెలవడం కోసం ఈ నియంతృత్వ పాలనటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్య ఏదైతే చేస్తున్నదో దాన్ని వాళ్ళు విరమించుకోవాలా. లేకపోతే రాబోయే కాలంలో తప్పకుండా రాబోయే కాలంలో ఆ తగిన మూల్యం చెల్లించక తప్పదు అని ఒక సంకేతాన్ని బీజేపీ ప్రభుత్వానికి ఇవ్వడానికే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా 8 సంవత్సరాలలో ఇలాంటి ప్రాబ్లం లేని విధంగా మరి ఈసారి ఎందుకు వచ్చింది అన్నట్టు కూడా చెప్తున్నారు. సరే ఏదైనా దేశ రాజధానిలో ఒక మంచి కార్యక్రమం మేము నిర్వహించుకున్నాం. ఇవాళ దేశ ప్రధాని ఆలోచన చేయాలి. తెలంగాణతోని గోక్కుంటే తెలంగాణ రైతులతోని గోక్కుంటే ఎవ్వరు కూడా బాగుపడడం అనేది ఒక సంకేతాన్ని తెలుసుకోవడానికి కార్యక్రమం చేపట్టాం. థ్యాంక్ యూ. సో కంటోన్మెంట్ సాయన గారు ఇప్పుడే వచ్చారు. చెప్పండి సార్, మరి ఈ వరి కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వము ఇటు రాష్ట్రం తీసుకోకుండా కేంద్రం తీసుకోకుండా రైతులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది కదా, మరి ఎలా ఉంది? అదే విషయంలో ప్రీతం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్పకుండా వడ్లు కొనాలి, మొత్తం కేంద్రమే తీసుకోవాలి భారం అని చెప్పేసి గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. దాని ఫలితంగానే ఈరోజు ధర్నా ఉంది. ఈ ధర్నా ద్వారా మొత్తం పార్టీ శ్రేణులందరూ ఒక విజయవంతంగా ఇది సక్సెస్ చేయాలని చూస్తూ ఉన్నారు. సో మరి ఈ విషయం ద్వారా రైతులు మరి రాబోయే రోజులలో వరి వేయాలంటే భయపడే అవకాశం ఉంది. మరి ఈ విషయాన్ని మరి ఎలా తీసుకెళ్లే అవకాశం ఉంది? అదే దాని విషయమే కదా సీఎం గారు గట్టిగా పోట్లాడుతున్నాడు. తప్పకుండా దాని విషయంలో మంచి ఏదైనా ఫలితం వస్తుంది. కూడా ఎక్కువ వరి పండే అవకాశం ఉంది కనుక సో ఈ రైతులకు అంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క జరుగుతున్నటువంటి గొడవతోటి రైతులకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. సో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది?
రైతులు వచ్చేసి ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంటలు ఎక్కువగా పండుతూ ఉన్నాయి. కాళేశ్వరం జలాలు సూర్యాపేట వరకు వస్తున్నాయి. అదేవిధంగా మా నల్లగొండ జిల్లా వచ్చేసి సస్యశ్యామలయ్యి గోడు భూమిగా ఉన్నటువంటి ఒకప్పుడు గత పాలకుల హయాంలో వచ్చేసి బీడు భూములుగా ఉన్నటువంటి మా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గం ఇప్పుడు వచ్చేసి సస్యశ్యామల వచ్చేసి వరి పంట ఎక్కువగా పండుతూ ఉన్నది. వరి పంట ఎక్కువగా పండడంతో వచ్చేసి మేము కోరేది ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పిస్తూ మేము పండించిన ధాన్యాన్ని వచ్చేసి కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మునుగోడు నియోజకవర్గం నుంచి ఇక్కడి కార్యకర్తలందరూ తల్లి రావడం జరిగింది. రైతులకు మద్దతుగా నిలుస్తూ మా నియోజకవర్గ ప్రజల తరఫున పోరాడడం కోసం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మా గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు గుంతకళ్ళ జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఢిల్లీ వరకు తల్లి రావడం జరిగింది. ఢిల్లీలో మా నినాదాన్ని వినిపిస్తూ రైతుల పక్షాన నిలబడడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు వచ్చారు. ఇక్కడ భారీ ఎత్తున కూడా కటింగ్స్ కూడా కట్టడం జరిగింది. సో ఈ సభ ద్వారా రైతులకు ఎలాంటి ఆల్టిమేట్ ఇచ్చే అవకాశం, రైతులకు ఎలాంటి భరోసా కలిగిస్తారు? రైతులని ముందే చెప్పాం, మీరు జాగ్రత్త, ఫలానా పంట వేయాలని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది. మరి బండి సంజయ్ గారు లేదు మీరు వరి పంట వేయండి, మేము ప్రతి గింజ కొంటామని చెప్పేసి బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. తప్పిది రెచ్చగొట్టే విధంగా రైతులు రెచ్చగొట్టారు. వాళ్ళేమో మేము కొనం, మీరు ఏం చేస్తారు చేసుకోండి అంటున్నారు. దానికోసం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి వాళ్ళ ఢిల్లీ దాకా కూడా నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ వస్తే, వాళ్ళు ధర్నా కార్యక్రమం పెట్టుకుంటే వాళ్ళు చిల్లర రాజకీయాలు చేస్తున్నారండి. బ్యానర్లు కట్టి బ్యానర్లు చింపేసి వాళ్ళు బ్యానర్లు కట్టుకుంటాం. ఇది ఏం చేస్తారంటే గల్లీలో జరిగే ఇష్యూ ఇది, బ్యానర్ల మ్యాటర్ ఢిల్లీ దాకా తీసుకొచ్చారు. అంటే బీజేపీ ఏ స్థాయికి పడిపోయిందో ఆలోచించాడు. ఈ చిల్లర రాజకీయాలు చేయొద్దు, మేము ప్రశాంతంగా ధర్నా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మేము రైతులకి సపోర్ట్గా ఇక్కడ రైతుల్ని సపోర్ట్గా ఇక్కడ వచ్చి కార్యక్రమం చేసుకుంటే కూడా మీరు ఇక్కడ వచ్చి అందరిని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. తప్పు ఇది, జాగ్రత్త. మేము తలుచుకుంటే హైదరాబాద్లో మరి మీరు ఒక్కొక్క బ్యానర్ కూడా పెట్టలేరు. మేము ఆ విధంగా కాకుండా నిరసన కార్యక్రమం వల్ల బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. మీరే చూశారు, మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. దీని ద్వారా ఇప్పుడైనా కనువిప్పి కలిగి ఈ ధాన్యం కొంటారా లేదా అని చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే సతీష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి సార్, రైతుల దీక్ష ఎలా ఉండబోతుంది? మరి రైతులు ఎంత మేర పాల్గొనే కోసం, రైతులకు ఎలాంటి ఇస్తారు? ఈరోజు కేంద్ర ప్రభుత్వము వడ్లు కొనడం అనేది కాకుండా బియ్యం రైస్ కొంటామని చెప్పి మాట్లాడడం జరుగుతున్నది. దాని గురించి ఉద్యమం చేసి జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం తప్పకుండా వడ్లు కొనాలని చెప్పి ఒక ఒత్తిడి కోసం చాలామంది తెలంగాణ నుంచి ఇక్కడ రావడం జరిగింది. కేంద్రం తప్పకుండా ఒప్పుకోవాలి, వడ్లు కొనడానికి ప్రయత్నం చేయాలి, అప్పుడే రైతులకు లాభం అవుతుందని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ దారుణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయడం జరుగుతున్నది. చాలా పెద్ద ఎత్తున కూడా రైతులు తరలి వచ్చి దీనికి మీరు చూస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో పాటు చాలామంది రైతులు కూడా రావడం జరిగింది. ఈ విధంగా కనీసం ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు లాభం చేసేటట్టు వెళ్ళాలని చెప్పి మేము అందరం నిరసన దీక్ష చేస్తామని తెలుసు. కేంద్ర ప్రభుత్వము తెలంగాణ మీద అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాల మీద వడ్ల కొనుగోలుకు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈరోజు ఢిల్లీ లోపల కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏ రకంగా వ్యతిరేకంగా ఉంది అనే విషయంలో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వాన్ని బట్టబయలు చేయడానికి ఈ యొక్క నిరసన దీక్షను చేపట్టడం జరిగింది. మొదటి నుండి కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ వహిస్తున్నది. తెలంగాణ ఏర్పాటే ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనడం లేదు. ధాన్యాన్ని కొనుగోలు చేసేంత వరకు ఈ నిరసనలు కొనసాగుతాయి. కేంద్రం మెడలు వంచి ఈ యొక్క ధాన్యం కొనుగోలు చేయాలనే వరకు పోవడం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. వల్ల రైతులకు మరి నష్టపడే అవకాశం ఉంది కదా సార్? రైతులు నష్టపోరు, రైతులు నష్టపోతున్నారనే మేము ఈ ధర్నా కార్యక్రమం తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సిన అవసరం ఉంది, అంతే. దిగి రావాలా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ వడ్లను కొనాలా. పీకేపీ సెంటర్లు మూసారు, మీకు చేత కాకపోతే దిగండి అని బండి సవాళ్ళు విడుస్తున్నారు.